Hello everyone, welcome back to the Abhyasana program. Myself Dr. Karthik, faculty of Taras Academy. In this session we are going to discuss about the GS2 topic. So ఈ రోజు మన షెడ్యూల్ ప్రకారం GS2 టాపిక్ ని మనం డిస్కస్ చేస్తున్నాము. సో వితౌట్ మచ్ డిలే లెట్స్ స్టార్ట్ ద అభ్యాసన ప్రోగ్రామ్. ఓకే, సో ఈ అభ్యాసన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇట్స్ ఏ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ ఫర్ ద యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. ఎవరైతే యూపీఎస్సీ అభ్యర్థులు ఉన్నారో వారి కోసం సైంటిఫికల్గా ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది రూపొందించబడిందమ్మా. ఓకే, సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ విల్ గెట్ బెనిఫిట్ ఫ్రమ్ ద అభ్యాసన ప్రోగ్రామ్ ఇన్ ద లాంగ్ రన్ ఆఫ్ 6 months. ఓకే, సో ప్రోగ్రామ్ని దాదాపుగా మేము 6 నెలల వరకు మీరు ఫాలో చేసినట్టయితే సో ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా మెయిన్స్ ఎగ్జామ్లో ఎట్లా ఏ విధమైనటువంటి మంచి మార్క్స్ తెచ్చుకోవాలి, ఓకే, సో మిగతా వాళ్ళతో పోటీపడి ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా మన ఆన్సర్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, ఓకే, కంటెంట్ ఎన్రిచ్మెంట్ ఎట్లా చేయాలి, అదేవిధంగా సో ప్రతి ఒక్క సబ్జెక్ట్లో ఏ విధంగా మనం తప్పులు ఉంటాయి, ఓకే, వాటిని మనం ఎట్లా రెక్టిఫై చేసుకోవాలి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా మన యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా మనం మాట్లాడదాము. సో దిస్ ప్రోగ్రామ్ వాజ్ యాక్చువల్లీ ఇట్స్ ఏ ఫ్రీ ఇనిషియేటివ్. ఓకే, సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ని ఉచితంగా పొందొచ్చు. సో ఏ విధంగా పొందాలంటే మన తారాయస్ ఛానల్ ఏదైతే ఉందో దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతిరోజు మనకి ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది సో ఆబ్వియస్లీ ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ మండే. సో ప్రోగ్రామ్ మండే నుంచి మనకి సాటర్డే వరకు ఉంటుంది. సో ప్రతిరోజు కూడా మీరు ప్రోగ్రామ్ని యాక్సెస్ చేయగలుగుతారు. అండ్ ఇట్స్ ఏ ఫ్రీ ఇనిషియేటివ్ లాంచ్ బై ద తారాయస్ అకాడమీ. ఖచ్చితంగా ఇట్లాంటి ఫ్రీ ఇనిషియేటివ్స్ని యూజ్ చేసుకుంటామా. సో ఈ ప్రోగ్రామ్ ద్వారా ప్రతి ఒక్క అభ్యర్థి ఎవరైతే మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఈజీగా మంచి మార్కులు స్కోర్ చేసే విధంగా ప్రోగ్రామ్ అనేది మేము రూపొందించాము. సో ఫైనలీ వీ వాంట్ టు సీ యూ ఇన్ ద యూపీఎస్సీ ఫైనల్ లిస్ట్. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద అభ్యాసన ఇంట్రడక్షన్. సో ఒకసారి అభ్యాసన యొక్క ఎజెండా మనం చూద్దాం. సో ఏ విధంగా అభ్యాసన యొక్క ప్రోగ్రామ్ ఉంటుంది, దాని యొక్క ముఖ్యమైనటువంటి ఆబ్జెక్టివ్స్ ఏంటో మనం డిస్కస్ చేద్దాం. సో కమింగ్ టు ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ ఆర్ ఎజెండా ఆఫ్ ద అభ్యాసన ఈజ్ కంటెంట్ ఎన్రిచ్మెంట్. సో త్రూ దిస్ ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన సో వీఆర్ కవరింగ్ లాట్ ఆఫ్ కంటెంట్. చాలా ఎక్కువ మొత్తంలో మనం కంటెంట్ని కవర్ చేస్తాము. ఫ్రమ్ GS1 దగ్గర నుంచి దాదాపుగా కరెంట్ అఫైర్స్ వరకు ప్రతి ఒక్క టాపిక్ని ఇన్ డీటెయిల్గా మీకు పరిచయం చేయడం జరుగుతుంది. అండ్ వీ విల్ డిస్కస్ ఏ క్రిటికల్ అనాలిసిస్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్. ప్రతి టాపిక్ మీద కూలంకుషంగా మనం వెళ్ళడం జరుగుతుంది. సో దీని ద్వారా మీకు మ్యాక్సిమం సిలబస్ కంటెంట్ అంతా కూడా అభ్యాసం ద్వారా కవర్ చేయడం జరుగుతుంది. దీంతో ఏమవుతుందమ్మా, మీ యొక్క కంటెంట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓవరాల్ కంటెంట్ ఎన్రిచ్మెంట్ అనేది జరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అభ్యాసాన్ని రెగ్యులర్గా అట్లీస్ట్ 6 months వరకు ఫాలో అయినట్టయితే మ్యాక్సిమం టు మ్యాక్సిమం అవుట్పుట్ అనేది మీకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఓకే, సో మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మీరు ఎగ్జామ్లో ఈజీగా ఎక్సెల్ చేసేటువంటి అవకాశం కూడా మీకు. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా కంటెంట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అమ్మా. సో కంటెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కంటెంట్ ఈజ్ ద కీ ఫర్ ద ఆన్సర్ రైటింగ్. సో ప్రతి ఒక్కరు కూడా సో హ్యాండ్ఫుల్ ఆఫ్ కంటెంట్ని మీరు గ్యాదర్ చేసుకున్నట్టయితే ఓకే, ఈజీగా ఎట్లాంటి క్వశ్చన్ ఇచ్చినా కూడా మీరు ఆన్సర్ చేసేటువంటి అవకాశం మీకు ఏర్పడుతుంది. ఓకేనా. అండ్ కమింగ్ టు ద సెకండ్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ ఆర్ అజెండా ఆఫ్ ద అభ్యాసన ప్రోగ్రామ్, టైం మేనేజ్మెంట్. ఓకే, సో టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ ట్యాక్లింగ్ ద యూపీఎస్సీ ఎగ్జామినేషన్స్. ఖచ్చితంగా ఎవరైతే యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఉంటారో సో దే షుడ్ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద టైం మేనేజ్మెంట్. ఖచ్చితంగా టైం యొక్క వాల్యూ కానివ్వండి, టైం ఎంత ఇంపార్టెంట్, ఏ విధంగా మనం టైంని ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోవాలనేటువంటి అంశాలన్నింటినీ కూడా మనం అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే, ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే సపోజ్ మనకి 10 marks క్వశ్చన్స్ ఉంటాయి ఎగ్జామ్లో, అదేవిధంగా 15 marks క్వశ్చన్స్ ఉంటాయి. వీటితో పాటు మనకి వీ హ్యావ్ జనరల్ ఎస్సే ఆన్సర్స్ కూడా ఉంటాయి. సో వీటిని ఎట్లా మనం టైం ఫ్రేమ్లో రాయాలి, ఓకే, ఒక్కొక్క క్వశ్చన్కి ఎంత టైం ఇవ్వాలి, ఎన్ని వర్డ్స్లో రాయాలి అనేటువంటి అంశాలు మనం చూద్దాం. సపోజ్ 10 marker క్వశ్చన్ మనకి ఇచ్చారనుకోండి. సో దాదాపుగా పేపర్లో మనకి 10 questions 10 markers ఉంటాయి, 15 markers ఒక 10 ఉంటాయి. అంటే దాదాపుగా 20 questions మనం GS తీసుకున్నట్టయితే 10 markers విల్ బీ 10 అండ్ 15 markers విల్ బీ 10. సో నౌ లెట్ us ప్రొసీడ్ టు ద 10 marker క్వశ్చన్స్. 10 మార్కుల ప్రశ్నలు మనం తీసుకున్నట్టయితే సో వీ నీడ్ టు రైట్ అట్లీస్ట్ 150 పదాలు, అంటే 150 wordsలో మనం రాయాల్సి ఉంటుందమ్మా. ఓకే, అండ్ అట్లీస్ట్ యూపీఎస్సీ విల్ ఎక్స్పెక్ట్ 2-page ఆన్సర్ ఫర్ దిస్ 10 marker క్వశ్చన్. ఓకే, అదేవిధంగా టైం లిమిట్ మనం తీసుకున్నట్టయితే ఇట్ విల్ బీ అరౌండ్ 7 to 8 minutes, 7 నుంచి 8 నిమిషాల లోపే మనం ఆన్సర్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ ద యావరేజ్ టైం గివెన్ ఫర్ ద 10 marker క్వశ్చన్. అండ్ నౌ లెట్ us సే అబౌట్ ద 15 marker 15 మార్కుల ప్రశ్న మనం తీసుకున్నట్టయితే సో యూ నీడ్ టు రైట్ 250 words అట్లీస్ట్, 250 పదాలు మంచిగా రాయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ 3-page ఆన్సర్ విల్ బీ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ద యూపీఎస్సీ. సో 3 పేజీల ఆన్సర్ని మీరు రాయాల్సి ఉంటుంది. అండ్ టైం లిమిట్ వచ్చేసి మనకి 11 నుంచి 12 నిమిషాలు, 11 to 12 minutes లోపే మనం ఆన్సర్ని రాయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ కమింగ్ టు ద జనరల్ ఎస్సే టాపిక్.
సో వీ నీడ్ టు రైట్ అట్లీస్ట్ 1200 వర్డ్స్. సో 1200 పదాలు మించకుండా మనం రాయాల్సి ఉంటుంది. ఓకే, రఫ్లీ ఇట్ విల్ టేక్ 12 to 13, 15 పేజెస్ వరకు మీరు రాయొచ్చు, నో ప్రాబ్లం. అండ్ కమింగ్ టు ద టైం లిమిట్ వచ్చేసి మనకి ఇట్ విల్ బి అరౌండ్ 90 minutes. సో 1.5 hour టైంలో మనం ఆన్సర్ని రాయాల్సి ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద టైం మేనేజ్మెంట్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క యూపీఎస్సీలో ఉన్నటువంటి క్వశ్చన్స్ని ఏ విధంగా డీల్ చేయాలో, ఎంత టైం కేటాయించాలి, ఎంత టైంలో ఆన్సర్స్ రాయాలి, ఎఫెక్టివ్గా టైంని ఎట్లా మేనేజ్ చేయాలి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా మనం అభ్యాసం ద్వారా ప్రతిరోజు మీకైతే చెప్తాము. ఓకే, సో ప్లీజ్ ఫాలో అస్ కేర్ఫుల్లీ. ఓకేనా. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ ద స్కిల్ అప్గ్రేడేషన్. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ రాయడం ద్వారా ఏమవుతుందమ్మా, మీ యొక్క ఆన్సర్ స్కిల్ రైటింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఆన్సర్ రైటింగ్ సిరీస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో దానికోసం మీరు ప్రత్యేకంగా ఒక కోర్స్ని అయితే తీసుకోవాల్సి ఉంటుంది. బట్ వీఆర్ గివింగ్ యూ ఫ్రీ. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తున్నామా, తారాస్ అకాడమీ ద్వారా ఈ యొక్క టెస్ట్ సిరీస్ ఏదైతే ఉంటుందో దాన్ని మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ప్రతిరోజు ఒక ప్రశ్న మీకు ఇస్తాము. దాన్ని మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే ఖచ్చితంగా మీ యొక్క ఆన్సర్ రైటింగ్ స్కిల్ అనేది ఇన్ ద లాంగ్ రన్ ఖచ్చితంగా అరౌండ్ 6 months ఆఫ్ టైంలో మీరు 100% మిగతా ఆస్పిరెంట్స్ ఎవరైతే టెస్ట్ సిరీస్ తీసుకున్నారో వాళ్ళలాగానే మీరు కూడా పర్ఫామ్ చేయగలుగుతారు. దట్ ఈస్ మై పర్సనల్ గ్యారంటీ. బట్ ట్రై టు ఫాలో దిస్ ఆన్సర్స్ రిలీజియస్లీ. ప్రతిరోజు కూడా ఆన్సర్స్ రాయండి క్రమం తప్పకుండా. ఓకే, ఖచ్చితంగా సక్సెస్ ఎందుకు రాదో మనం చూద్దాం. ఓకేనా. సో నౌ లెట్ us ప్రొసీడ్ టు ద షెడ్యూల్ ఆఫ్ ద ప్రోగ్రామ్. అభ్యాసన షెడ్యూల్ మనం చూద్దాము. సో ద ప్రోగ్రామ్ స్టార్ట్స్ విత్ మండే. సో అభ్యాసన ప్రోగ్రామ్ మనకి ఇట్స్ ఏ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ కదమ్మా. ప్రోగ్రామ్ విల్ స్టార్ట్స్ విత్ మండే అండ్ అప్ టు సాటర్డే ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్. సో ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు మనకు అభ్యాసన ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. సో వారానికి మనకి 6 రోజుల ప్రోగ్రామ్ ఉంటుంది. ఇట్స్ ఏ 6-day ప్రోగ్రామ్ ఇన్ ఏ వీక్. ఓకే, అండ్ ఇట్ విల్ స్టార్ట్స్ ఆన్ మండే విత్ GS1. సో మండే మనకి అంటే డే 1 ఆఫ్ అభ్యాసన స్టార్ట్స్ విత్ GS1 పేపర్ ఆన్ మండే. సో ప్రతి సోమవారం మనం GS1 పేపర్ మనం డిస్కస్ చేస్తాము. ఓకేనా. టాపిక్స్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ టాపిక్ ఈజ్ ఇండియన్ హిస్టరీ. సెకండ్ టాపిక్ ఈజ్ వరల్డ్ హిస్టరీ. థర్డ్ టాపిక్ ఈజ్ పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్. ఫోర్త్ టాపిక్ ఈజ్ ఇండియన్ సొసైటీ. Fifth topic is art and culture. And last but not least, that is the India and world geography. సో ఈ విధంగా మనం మండే దాదాపుగా GS1లో ఉన్నటువంటి 6 టాపిక్స్ని డిస్కస్ చేస్తాము. ఓకే, సో డిపెండ్స్ అపాన్ ద క్వశ్చన్. సో వీఆర్ గోయింగ్ టు కవర్ ఆల్ దిస్ టాపిక్స్ ఆన్ మండే. ఓకే, అండ్ కమింగ్ టు ద ట్యూస్డే ఆఫ్ అభ్యాసన, దట్ ఈస్ ద డే 2. సో రెండో రోజు అభ్యాసన ప్రోగ్రామ్ మనం తీసుకున్నట్టయితే దట్ విల్ బీ ఆన్ ద ట్యూస్డే. సో ట్యూస్డే వీఆర్ కవరింగ్ ద GS2 పోర్షన్. సో GS2లో టాపిక్స్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ టాపిక్ ఈజ్ ఇండియన్ పాలిటీ. సెకండ్ టాపిక్ వచ్చేసి మనకి గవర్నెన్స్. థర్డ్ టాపిక్ ఈజ్ సోషల్ జస్టిస్. ఫోర్త్ టాపిక్ మనకి దట్ విల్ బీ ద ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఓకే, ఈ 4 టాపిక్స్ని మనం డే 2 ఆఫ్ అభ్యాసన అంటే మంగళవారం మనం కవర్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ కమింగ్ టు ద డే 3 ఆఫ్ అభ్యాసన. సో మూడో రోజు అభ్యాసన మనకి వెన్స్డే ఉంటుందమ్మా. సో వెన్స్డే వీఆర్ కవరింగ్ ద GS3. ఓకే, అండ్ ద ఫస్ట్ టాపిక్ ఈజ్ ఇండియన్ ఎకానమీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో ఇండియన్ ఎకానమీని మనం కవర్ చేస్తున్నాము ఆన్ ద డే 3. అండ్ సెకండ్ టాపిక్ ఈజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే, థర్డ్ టాపిక్ ఈజ్ ఎన్విరాన్మెంట్. ఫోర్త్ టాపిక్ వచ్చేసి మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్. ఫిఫ్త్ టాపిక్ ఈజ్ ఇంటర్నల్ సెక్యూరిటీ. అండ్ లాస్ట్ టాపిక్ ఈజ్ ద అగ్రికల్చర్. సో దాదాపుగా మనకి GS1లో ఉన్నట్టే 6 టాపిక్స్ అనేవి GS3లో కూడా ఉంటాయి. సో దాన్ని మనం అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా కవర్ చేద్దాం. ఓకే, అండ్ కమింగ్ టు ద డే 4 ఆఫ్ అభ్యాసన. సో 4వ రోజు మనకు తీసుకున్నట్టయితే దట్ విల్ బి ద థర్స్డే. సో థర్స్డే వీఆర్ కవరింగ్ ద GS4 టాపిక్. సో ఆన్ ఎవ్రీ థర్స్డే ప్రతి గురువారం కూడా మనం వీఆర్ టేకింగ్ ఏ స్పెషల్ సెషన్ ఆన్ ద ఎథిక్స్ పేపర్. సో ఎథిక్స్ మీద మనం
స్పెషల్ సెషన్ అయితే తీసుకోబోతున్నాము. ఓకే, దాదాపుగా మనకి ఎథిక్స్లో 250 మార్క్స్ ఉంటాయి కదమ్మా. సో దీన్ని మనం కవర్ చేయడానికి మన అభ్యాసన ప్రోగ్రాంలో ప్రతి ఒక్క టాపిక్ని, అంటే ఎస్పెషలీ సిలబస్లో మెన్షన్ చేసినటువంటి ప్రతి టాపిక్ని ఇన్ డీటెయిల్గా మనం ఈ యొక్క థర్స్డే సెషన్లో కవర్ చేద్దాము. ఓకే, దానికోసం నేను ఒక రెఫరెన్స్ బుక్ చెప్తాను. సో ప్లీజ్ ఫాలో దట్ రెఫరెన్స్ బుక్. ప్రతి ఒక్కరు కూడా డీకే బాలాజీ అనేటువంటి బుక్ను కొనండమ్మా. సో ఇట్ ఈస్ వెరీ వెరీ షార్ట్ బుక్. ఓకే, సో ప్లీజ్ రీడ్ ఆల్ ద కాన్సెప్ట్స్ అండ్ ఎగ్జాంపుల్స్. అదేవిధంగా కేస్ స్టడీస్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ ట్రై టు రీడ్ దిస్ బుక్ అట్లీస్ట్ ఇన్ 10 to 15 days. 10 నుంచి 15 రోజుల్లో బుక్ అయిపోతుంది. ఇట్ ఈస్ ఈజీ టు స్టడీ. సో ప్రతి ఒక్కరు కూడా రెగ్యులర్గా ఈ యొక్క ప్రోగ్రామ్ని మిస్ కాకుండా చూడండి. అదేవిధంగా బాలాజీ బుక్ని ప్రిఫర్ చేయండి. ఓకే, అండ్ ఫైనల్ ఐ వాంట్ టు సే, మీ యొక్క టార్గెట్ ఎంత 125 మార్క్స్గా ఉండాలి. సో దట్ హ్యాస్ టు బి కీప్ ఇన్ మైండ్. ఓకేనా? సో ప్రతిరోజు కూడా మీరు ప్రతి గురువారం కూడా అభ్యాసన సెషన్ మీరు ఫాలో అవ్వండి. అదేవిధంగా రెగ్యులర్గా బాలాజీ బుక్ని రివైజ్ చేస్తూ ఉండండి. ఓకే, మీ యొక్క టార్గెట్ ఏదైతే ఉందో దాన్ని ఈజీగా రీచ్ అవుతారు. ఓకేనా? అండ్ కమింగ్ టు ద ఫ్రైడే సెషన్. సో ఫ్రైడే విల్ బి ద డే 5 ఆఫ్ అభ్యాసన. సో డే 5 we are talking about the general essay. So general essay plays very important role in the UPSC mains examination. అండ్ జనరల్ ఎస్ఐని మనం ఈరోజు ఫ్రైడే కవర్ చేస్తాం. సో ఫ్రమ్ ఆల్ ద పర్స్పెక్టివ్స్, ఎస్పెషల్లీ సోషల్ సబ్జెక్ట్స్ కానివ్వండి, లేదా ఎకనామిక్ పర్స్పెక్టివ్, లేదా పొలిటికల్ ఆస్పెక్ట్స్ ఆర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఎథికల్ కైండ్ ఆఫ్ ఎస్ఐస్. ఓకేనా? అదేవిధంగా వెల్ఫేర్ స్టేట్, ఇట్లాంటివన్నింటినీ కూడా మనం జనరల్ ఎస్ఐ టాపిక్స్లో కవర్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ విల్ బి కవర్డ్ ఇన్ ద జనరల్ ఎస్ఐ ఆన్ ఫ్రైడే. సో ప్రతి ఒక్కరు కూడా ఈ స్పెషల్ సెషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మిస్ కాకుండా చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఓకేనా? సో దీంట్లో కూడా మీ టార్గెట్ 125 మార్క్స్గా పెట్టుకోండమ్మా. అండ్ అట్లీస్ట్ 6 months ఆఫ్ టైంలో మనం వీఆర్ కవరింగ్. సో వారానికి మనం ఒక ఎస్ఐ కవర్ చేసినా కూడా అట్లీస్ట్ 6 months అంటే ఎంత, 6 into 4 24 ఎస్ఐస్ని మనం కవర్ చేయడం జరుగుతుంది. దట్ విల్ బి మోర్ దెన్ హ్యాండీ ఫర్ యువర్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఎస్ఐ. ఓకే, అదేవిధంగా మీరు కూడా బయట పేపర్స్ ఏమైనా దొరికితే ఇంపార్టెంట్, ఎస్పెషలీ ద ప్రీవియస్ పేపర్స్ ఏవైనా ఉంటాయో వాటిని కూడా మీరు రాయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, అండ్ ట్రై టు అనలైజ్ ద పేపర్. సో పేపర్ ఎట్లా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం ఫ్రైడే డిస్కస్ చేస్తాము. దీంతోపాటు ఎస్ఐని ఎట్లా స్ట్రక్చర్ చేయాలి, ఏ విధంగా ఇంట్రడక్షన్ అనేది ఉండాలి. సో హౌ టు స్టార్ట్ ద ఇంట్రడక్షన్. ఓకే, అదేవిధంగా బాడీని మనం ఎట్లా స్ట్రక్చర్ చేసుకోవాలి, ఏ పార్ట్స్ ఉంటాయి, ఎట్లా డిఫైన్ చేయాలి, క్రిటికల్ అనాలిసిస్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఆన్ ద ఫ్రైడే సెషన్. అండ్ కమింగ్ టు ద లాస్ట్ డే ఆఫ్ అభ్యాసన, దట్ విల్ బి ద డే 6. సో 6వ రోజు అభ్యాసన ప్రోగ్రామ్ అని తీసుకున్నట్టయితే దట్ విల్ బి ద సాటర్డే. సో ఆన్ ఎవ్రీ సాటర్డే వీఆర్ కండక్టింగ్ ద స్పెషల్ సెషన్ ఆన్ ద కరెంట్ అఫైర్స్. ఏదైనా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నట్టయితే సో ఆ వీక్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ని మనం డీల్ చేయడం జరుగుతుంది ఇన్ ద క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మెట్. ఓకే, అండ్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు కవర్ ద ఎంటైర్ 365 days కరెంట్ అఫైర్స్. ఓకే, ఓవరాల్గా మనం ఆ ఇయర్లో ఉన్నటువంటి ఈ కరెంట్ అఫైర్స్ని కవర్ చేస్తూ మనకు అభ్యాసన ప్రోగ్రాంలో క్వశ్చన్స్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. మోస్ట్లీ కరెంట్ అఫైర్స్ విల్ బి లింక్ టు GS2 పేపర్ కానివ్వండి, GS3 పేపర్ని ఎక్కువగా లింక్ చేస్తూ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో వాటిని మనం ఆన్సర్ చేయాలంటే ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ని మనం చదవాల్సి ఉంటుంది. దానికోసం మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే ప్రతిరోజు కూడా అట్లీస్ట్ 30 minutes హిందూ పేపర్ని అయితే చదవండమ్మా. సో వాట్ ఎవర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కానివ్వండి, ఎడిటోరియల్స్ కానివ్వండి, ప్రతిదాన్ని కూడా మీరు షార్ట్ ఫామ్లో నోట్స్, అంటే నోట్స్ ఎట్లా రాస్తారు. ఓకే, సపోజ్ మనం 10 pages చదివామనుకోండి, దాన్ని 1 page ఆన్సర్ రాసుకునే విధంగా మీరు ప్రయత్నం చేయండి. 1 page నోట్స్ రాసుకునేట్టుగా ప్రయత్నం చేయండి. సో ఈ విధంగా మీరు ఒక 6 to 10 months వరకు రెగ్యులర్గా మన కరెంట్ అఫైర్స్ని, అదేవిధంగా హిందూ పేపర్ని కూడా మీరు చదివినట్టయితే ఓకే, ఓవరాల్ కరెంట్ అఫైర్స్ కమాండ్ అనేది మీకు లభిస్తుంది. సో మీరు కూడా కరెంట్ అఫైర్స్ లింక్ చేస్తూ ఎట్లాంటి క్వశ్చన్ అయినా రాయగలుగుతారు. అదేవిధంగా GS2, GS3 పేపర్లు ఎక్కువగా అడుగుతున్నారు కాబట్టి సో వాటి మీద కూడా మీరు ఎక్కువ స్కోర్ చేసేటువంటి అవకాశం మీకు లభిస్తుంది. ఓకేనా? సో ప్లీజ్ ఫాలో ద హిందూ పేపర్ రెగ్యులర్లీ. ఓకే, అదేవిధంగా ప్రతిరోజు కూడా 30 minutes చదవండి హిందూ పేపర్ని. దాంతోపాటు ప్రతి సాటర్డే మనకు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ని ఆన్సర్ రాయడానికి ప్రయత్నం కూడా చేయండి అమ్మ. ఓకేనా? రైట్. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన అండ్ ఇట్స్ షెడ్యూల్. నౌ లెట్ us proceed to the question and answer. So let us see the question of the day. ఈరోజు ప్రశ్న ఏంటో చూద్దాం. అనలైజ్ ద రీజన్స్ ఫర్ పూర్ పబ్లిక్ పర్సెప్షన్ ఆఫ్ పోలీస్ ఇన్ ఇండియా, సజెస్ట్ మెజర్స్ టు అడ్రస్ దిస్ ఇష్యూ అండ్ రిఫార్మ్ పోలీసింగ్ టు మేక్ ఇట్ మోర్ ప్రొఫెషనల్ అండ్ ఎంపథటిక్ టువర్డ్స్ ద పబ్లిక్ అండ్ ఫ్రీ ఫ్రమ్ పొలిటికల్ ఇంటర్ఫరెన్స్. ఓకే, ఇక్కడ క్వశ్చన్ దేని గురించి అడుగుతున్నానమ్మా? సో పోలీస్ వ్యవస్థ గురించి. సో దానికి ఏ విధమైన ఇష్యూస్ ఉన్నాయి, ఏ విధంగా వాటిని రిఫార్మ్ చేయాలి. ఓకే, సో ఒక పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రొఫెషనలిజం గురించి కానివ్వండి, సో ఏ విధంగా ప్రజాస్వామ్యంలో ప్రజలకి ఏ విధంగా ఎంపథిక్గా పనిచేయాలి.
ఓకే, అదేవిధంగా పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ మీద వాళ్ళు ఏ విధంగా ఫ్రీగా ఉండాలి. ఓకే, సో ఎట్లాంటి పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్కి వాళ్ళు లోను కాకుండా ఏ విధంగా ఫ్రీగా పనిచేయాలి అనేటువంటి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇక్కడ అడగడం జరిగిందమ్మా. సో ఈ క్వశ్చన్ని మనకి 15 మార్కర్గా అడిగారు. సో యాజ్ ఐ టోల్డ్ యూ ఆల్రెడీ, సో 15 మార్క్స్ క్వశ్చన్ ఎట్లా రాయాలో మళ్ళీ నేను చెప్పదలుచుకోలేదు. సో ఇక్కడ క్వశ్చన్లో మనం చూసినట్టయితే వాట్ ఈస్ ద కీ ఇంపార్టెంట్ వర్డ్ హియర్, దట్ ఈస్ ద పోలీస్ ఇన్ ఇండియా సార్ పోలీస్ సిస్టమ్ ఇన్ ఇండియా. సో ఏ విధంగా ఈ పోలీస్ వ్యవస్థ అనేది ఇండియాలో నడుస్తుంది, ఓకే, అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. సో అనలైజ్ ద రీజన్స్ ఫర్ ద పూర్ పబ్లిక్ పర్సెప్షన్ ఆఫ్ పోలీస్ ఇన్ ఇండియా. సో పోలీసుని ఒక ప్రొటెక్షన్ కింద కాకుండా, ఓకే, సో వాళ్ళని తరచుగా మనం ఏదో మనల్ని ఏదో కొడతారనో మనల్ని ఏదో ఇబ్బంది పెడతారనో, ఓకే, ఈ విధంగా కానీ మనం పోలీసుల యొక్క వ్యవహారాన్ని మనం చూస్తున్నాము. సో పోలీస్ వ్యవస్థను అంతా కూడా మనం ఎట్లాగామో ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ కింద చూడడం మనం స్టార్ట్ చేసాము. ఓకే, ఎస్పెషల్లీ పోలీస్ యొక్క కర్తవ్యం ఏంటి, సో టు ప్రొటెక్ట్ ద సిటిజన్స్ ఫ్రమ్ ద ఎనార్కీ. సో ఎనార్కీ నుంచి, ఓకే, ఎవరైతే సిటిజన్స్ ఉంటారో ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళని రక్షించడానికి పోలీస్ వ్యవస్థ అనేది ఉంది. కానీ ఓకే, సో మనల్ని హింసించడానికి మనల్ని కొట్టడానికి, ఓకే, లేదా మనల్ని భయభ్రాంతులు గురి చేయడానికి ఇక్కడ పోలీస్ వ్యవస్థ అయితే లేదు అనే విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఓకే, అండ్ సో పాతకాలపు నాటి బ్రిటిష్ కాలం నాటి ఉన్నటువంటి ఈ నానుడు ఏదైతే ఉందో, సో పోలీసులు అంటే సో ఎస్పెషల్లీ దే ఆర్ ప్రొటెక్టింగ్ ద పొలిటికల్ ఇంట్రెస్ట్. సో పొలిటికల్ ఇంట్రెస్ట్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఎస్పెషల్లీ వాళ్ళు పొలిటికల్ పీపుల్ ఎవరైతే సపోజ్ రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ అడుగుజాడలోనే పనిచేయడం జరుగుతుంది. సో ప్రొఫెషనలిజం అనేది మర్చిపోయారు. ఓకే, సో ప్రజల మీద ఎటువంటి ఎంపతి అనేది వాళ్ళకి లేదు అనేటువంటి అంశాలని కూడా ఇక్కడ మనం ఈ విధంగా క్వశ్చన్లు అడిగారో సో వాటిని మనం అనలైజ్ చేస్తూ ఆ రీజన్స్ ఏంటో మనం ఇక్కడ మాట్లాడదాం. ఓకే, అండ్ కమింగ్ టు ద అప్రోచ్ ఫర్ దిస్ క్వశ్చన్, ఒకసారి క్వశ్చన్ ఎట్లా మనం డీల్ చేయాలో చూద్దాం. సో వీ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ ద టాపిక్ రిగార్డింగ్ ద కరెంట్ పూర్ పబ్లిక్ పర్సెప్షన్ ఆఫ్ పోలీస్ ఇన్ ఇండియా. ఓకే, సో పోలీసుల్ని మనం ఎట్లా చూస్తున్నాము, ఓకే, మన యొక్క పర్సెప్షన్ ఏంటి, ఓకే, సో పబ్లిక్ పర్సెప్షన్ రిగార్డింగ్ ద పోలీస్ అనేటువంటి అంశం మీద మనం బ్రీఫ్గా 3 to 4 లైన్స్ అంటే ఇప్పుడు చెప్పినటువంటి పాయింట్స్ని మనం మాట్లాడుతూ బ్రీఫ్గా మనం 3 to 4 లైన్స్ అంటే అరౌండ్ 30 to 40 వర్డ్స్లో మనం ఇంట్రడక్షన్ అయితే రాద్దాము. ఓకే, సో ఇక్కడ ఏ విధంగా పోలీసులు చట్టాన్ని పరిరక్షించాలి, సో న్యాయం వైపు ఏ విధంగా తీసుకువెళ్ళాలి, ఎస్పెషల్లీ ఇట్లాంటి అంశాలన్నింటినీ కూడా సో పోలీసులు మర్చిపోతున్నారు. అదేవిధంగా ప్రజలు కూడా పోలీసుని ఆ విధంగా చూడటం లేదు అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం ఇంట్రడక్షన్లో మాట్లాడాల్సి ఉంటుందమ్మా. అండ్ కమింగ్ టు ద బాడీ ఆఫ్ ద ఆన్సర్, సో వీ హ్యావ్ టు డిస్కస్ ద ఛాలెంజింగ్ వర్క్ అండ్ ద లివింగ్ కండిషన్స్ ఆఫ్ ద పోలీస్ ఆఫీసర్స్. ఎవరైతే పోలీస్ ఆఫీసర్స్ ఉంటారో మనకు తెలుసు తరచుగా సో మనమందరం కూడా హాలిడేస్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాం. బట్ వెన్ కమ్ టు ద పోలీస్ వ్యవస్థ ఏదైతే ఉంటుందో సో దే డోంట్ హ్యావ్ నార్మల్ లీవ్స్. ఓకే, సో ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళు లీవ్ తీసుకోవడానికి ఉండదు. సో దే హ్యావ్ టు వర్క్ ఇన్ ద ఛాలెంజింగ్ ఎన్వైర్మెంట్స్. చాలా కఠినమైనటువంటి జాబ్ని వాళ్ళు చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ లివింగ్ కండిషన్స్ కూడా మనం చూసినట్టయితే రాత్రి లేదు పగలు లేదు, ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళు పిలిస్తే వెళ్లాల్సి ఉంటుంది, పని చేయాల్సి ఉంటుంది. ఇట్లాంటివన్నీ కూడా సో ఛాలెంజింగ్ వర్క్ కింద వాళ్ళు చెప్పచ్చు. ఓకే, అండ్ సెకండ్ వన్, ఎలాబరేట్ ద ఎక్స్టెంట్ ఆఫ్ పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ ఇన్ ద పోలీసింగ్. సో పోలీసింగ్ వ్యవస్థలో ఎస్పెషల్లీ పోలీస్ వ్యవస్థలో మనం చూసినట్టయితే సో చాలా పెద్ద మొత్తంలో మనకి రాజకీయ అంశాలు అనేవి చోటు చేసుకుంటాయి. దెర్ ఇస్ లాట్ ఆఫ్ పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ ఇన్ ద గవర్నెన్స్ ఆఫ్ ద పోలీసెస్. ఓకే, సో పోలీస్ వ్యవస్థని నడపడానికి చాలా పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ అనేది ఎక్కువగా మనకు కనబడుతూ ఉంటుంది. సో దాని యొక్క ఎక్స్టెంట్ని మనం చూద్దాము. ఓకే, అండ్ థర్డ్ వన్, హ్యూమన్ రైట్ వైలేషన్స్ని ఏ విధంగా, అదేవిధంగా ఇన్స్టిట్యూషనల్ బయాస్నెస్ అనేది పోలీస్ ఫోర్స్లో ఎట్లా ఉంటుంది, సో పోలీస్ బాసిజం అనేది ఎట్లా చూపిస్తారు, సో దానికి అనుగుణంగా వీళ్ళు చేసేటువంటి పనులు ఎట్లా ఉంటాయి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాము. సో ఇన్స్టిట్యూషనల్గా ఎట్లా బయాస్నెస్ కనబడుతుంది, హ్యూమన్ రైట్ వైలేషన్స్ ఎట్లా ఉంటాయి, ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. అండ్ వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ ద అండర్ స్టాఫింగ్. ఎస్పెషల్లీ పోలీస్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో సో చాలినంత పోలీస్ ఫోర్స్ అనేది కూడా మనకు లేకపోవడం వల్ల అండర్ స్టాఫింగ్ ఉంది. ఓకే, అండర్ ఎంప్లాయ్మెంట్ ఇక్కడ కనబడుతుంది. అండ్ ఆల్సో ద లాట్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో సో దే విల్ బీ ఓవర్ బర్డెన్ బికాస్ ఆఫ్ ద ఇంక్రీజ్డ్ వర్క్. ఓకే, సో ఇంక్రీజ్డ్ వర్క్ వల్ల కానివ్వండి, కస్టోడియల్ డెత్స్ వల్ల కానివ్వండి, వీళ్ళు ఏమవుతుందమ్మా, సో వీళ్ళ యొక్క లైఫ్ స్టైల్ అనేది, వీళ్ళ యొక్క లివింగ్ కండిషన్స్ అనేవి చాలా దుర్భరంగా పనిచేస్తున్నాయి, దుర్భరంగా మారుతున్నాయి. ఓకే, సో వీటినన్నింటినీ కూడా మనం మెన్షన్ చేద్దాము. అండ్ ఫైనల్లీ వీ హ్యావ్ టు కమ్ విత్ ద రిఫార్మ్స్. ఓకే, ఖచ్చితంగా పోలీసింగ్లో మనం రిఫార్మ్స్ ఏ విధంగా తీసుకురావాలి, ఏ విధంగా ఈ యొక్క రిఫార్మ్స్ వల్ల వాళ్ళ యొక్క వర్కింగ్ అట్మాస్ఫియర్ మారుతుంది, వాళ్ళ యొక్క లివింగ్ కండిషన్స్ ఏ విధంగా మారుతాయి, పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ నుంచి వాళ్ళు ఎంత మేరకు దూరంగా ఉండాలి. ఓకే, అదేవిధంగా హ్యూమన్ రైట్స్ వైలేషన్ని ఎట్లా నిలిఫై చేయాలి, ఇన్స్టిట్యూషనల్ బయాస్నెస్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి, అండర్ స్టాఫింగ్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకే, సో అదేవిధంగా కస్టోడియల్ డెత్స్ని ఏ విధంగా ప్రివెంట్ చేయాలి, ఇట్లాంటి అంశాలన్నింటినీ కూడా మనం రిఫార్మ్స్ ద్వారా మనం మాట్లాడదాము. ఓకే, అండ్ ఫైనల్లీ కన్క్లూషన్లో నేను చెప్పేది ఏంటంటే సో వీ హ్యావ్ టు సమ్మరైజ్ ద ఎంటైర్ ఇష్యూ విత్ కాంప్రహెన్సివ్ రిఫార్మ్స్. ఓకే, అన్నింటినీ కూడా ఏవైతే ఛాలెంజ్ ఉన్నాయో
వాటినన్నింటినీ ఓవర్కమ్ చేస్తూ ఒక కాంప్రహెన్సివ్గా ఒక ఓవరాల్ హోలిస్టిక్ అప్రోచ్తో మనం ఇండియన్ పోలీస్ ఫోర్స్ని మనం పూర్తిగా ప్రక్షాళన అయితే చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో దట్ ఈస్ అబౌట్ ద అప్రోచ్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే యూట్యూబ్లోకి వెళ్ళి మన ఛానల్ని ఫాలో చేయండి అమ్మా. అక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. ఓకే, అదేవిధంగా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు జాయిన్ అయినట్టయితే సో ఆల్ ద క్లాసెస్ అండ్ ద పీడిఎఫ్స్ విల్ బీ అవైలబుల్ టు యూ. సో మీరు ఎప్పుడు కావాలంటే ఎప్పుడు వాటిని డౌన్లోడ్ చేసుకునేటువంటి సౌలభ్యం కూడా మీకు లభిస్తుంది. ఓకే, దీంతోపాటు మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా మీరు ఫాలో చేయండి, లైక్ చేయండి. ఎనీ కైండ్ ఆఫ్ అనౌన్స్మెంట్స్ కానివ్వండి, ఓకే, లేదా కొత్త క్లాసెస్ మేము స్టార్ట్ చేసినా కానీ, ఓకే, సో ఎనీ కైండ్ ఆఫ్ న్యూ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్ ఏదైనా లాంచ్ చేసినప్పుడు కానివ్వండి, సో వీటినన్నింటినీ కూడా మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా మేము అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో యూ కెన్ ఫాలో దట్, యూ కెన్ జాయిన్ అకార్డింగ్ టు ద comfortability of your own. Okay, so please follow us on the YouTube, Telegram as well as the Instagram also. Okay, ఖచ్చితంగా మన తారాయి ఛానల్ని ఫాలో చేయండి అమ్మా. సో లెట్ us start with the introduction of this question. సో ఏ విధంగా మనం ఈ క్వశ్చన్ ఇంట్రడ్యూస్ చేయాలో చూద్దాం. సో ఎస్పెషలీ ద పూర్ పబ్లిక్ పర్సెప్షన్ ఆఫ్ పోలీస్ ఇన్ ఇండియా. సో పూర్ పబ్లిక్ పర్సెప్షన్ అంటే ఏంటమ్మా? పోలీసుల మీద మనకి కొంత అపనమ్మకం అనేది ఏ విధంగా మనకి ఏర్పడింది, సో దానికి రీజన్స్ ఏంటో మనం ఇక్కడ ఇంట్రడక్షన్లో మాట్లాడదాం. ద పూర్ పబ్లిక్ పర్సెప్షన్ ఆఫ్ పోలీస్ ఇన్ ఇండియా వాజ్ రూటెడ్ ఇన్ ద వేరియస్ సిస్టమిక్ అండ్ ఆపరేషనల్ డెఫిషియన్సీ. ఎస్పెషలీ మనం ఎప్పుడు కూడా ప్రజలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు పోలీసుని చూడగానే వెనక్కి వెళ్ళిపోవడం, దాక్కోవడమో, పారిపోవడమో చేస్తూ ఉంటారు. ఓకే, బట్ ఇన్ఫ్యాక్ట్ దే ఆర్ ద ప్రొటెక్టర్ ఆఫ్ అస్. సో ప్రతి ఒక్క ప్రజానీకాన్ని రక్షించేటువంటి బాధ్యత పోలీసుల మీద ఉంది. కానీ పోలీసుల మీద ఉన్నటువంటి మన నమ్మకం ఏంటి, మన పర్సెప్షన్ ఏంటమ్మా? సో వాళ్ళు మనల్ని ఏదైనా చేస్తారని, లేదా మనల్ని ఇబ్బంది పెడతారని, లేదా మనల్ని ఏదైనా అక్రమ కేసుల్లో ఇరికిస్తారని కానివ్వండి, ఇట్లాంటి వాటి మన యొక్క పర్సెప్షన్ అయితే అట్లా ఉంటుంది. సో బికాస్ ద డీప్లీ రూటెడ్ సిస్టమ్ ఆఫ్ ద పోలీస్ ఇన్ ఇండియా వాజ్ హ్యావింగ్ సిస్టమిక్ అండ్ ఆపరేషనల్ డెఫిషియన్సీ. ఓకే, సో వాళ్ళే ఈ యొక్క సిస్టమ్ని ఇట్లా మార్చేశారు. వాళ్ళు చేస్తున్నటువంటి పనుల ద్వారా సో ఆపరేషనల్ డెఫిషియన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల సో ఎవరైతే ప్రజలు ఉంటారో ప్రజలకు పూర్తిగా పోలీసుల మీద చాలా పెద్ద మొత్తంలో అపనమ్మకం అనేది ఏర్పడింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం మాట్లాడాలి. ఓకే, సో దిస్ కైండ్ ఆఫ్ పర్సెప్షన్ ఏదైతే ఉందో సో దీనివల్ల ఏమవుతుందమ్మా? సో పోలీస్ యొక్క ఎఫెక్టివ్నెస్ అనేది, ఎస్పెషల్లీ ద ఎఫెక్టివ్ ఆఫ్ లా ఎన్ఫోర్స్మెంట్ అనేది తగ్గుతుంది. అదేవిధంగా పబ్లిక్ ట్రస్ట్ ఏదైతే ఉందో, ప్రజల మీద ఉండేటువంటి విశ్వాసం మీద పనిచేసినటువంటి పోలీసులు ఏదైతే ఉన్నారో సో వాళ్ళు దే విల్ ఆల్సో గెట్టింగ్ ఇరోడెడ్ బికాస్ ఆఫ్ ద పబ్లిక్ ట్రస్ట్ ఇన్ ద జస్టిస్ సిస్టమ్. సో జస్టిస్ సిస్టమ్ అంటే ఏంటి? న్యాయ వ్యవస్థలో ప్రజల మీద నమ్మకం అనేది కూడా కోల్పోతాము అనేటువంటి అంశాన్ని కూడా వీళ్ళు చూసుకోవాల్సి ఉంటుంది. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఆల్ దిస్ ఇష్యూస్. ఓకే, సో ఏ విధంగా మనకి ప్రొఫెషనలిజం అనేది మెయింటైన్ చేయాలి, ఎస్పెషలీ పోలీస్ వ్యవస్థలో ప్రొఫెషనలిజం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దాంతోపాటు ఎంపతి అనేది కూడా, అంటే ప్రజల మీద వాళ్ళకి ఎంపతి అనేది కూడా మెయింటైన్ అవ్వాలి. దాంతోపాటు ఇంపార్షియాలిటీ, ఎస్పెషలీ పొలిటికల్ న్యూట్రాలిటీ అనేది మనం మెయింటైన్ చేసినట్టయితే ఖచ్చితంగా పోలీస్ ఫోర్స్ మీద ఉన్నటువంటి పర్సెప్షన్స్ అనేవి మారుతాయి. సో పీపుల్ ట్రస్ట్ అనేది పెరుగుతుంది. అదేవిధంగా లా ఎన్ఫోర్స్మెంట్ యొక్క ఎఫెక్టివ్నెస్ అనేది ఇంక్రీజ్ అయ్యేటువంటి అవకాశం చాలా ఎక్కువగా మనకు అక్కడ కనబడుతుంది. ఓకేనా? సో ఈ విధంగా 3 to 4 లైన్స్లో మనం ఇంట్రడక్షన్ ఇస్తే సరిపోతుందమ్మా. అండ్ నౌ కమింగ్ టు ద రీజన్స్ ఫర్ ద పబ్లిక్ పర్సెప్షన్. ఖచ్చితంగా ఈ యొక్క పూర్ పబ్లిక్ పర్సెప్షన్స్కి రీజన్స్ ఏంటో మనం చూద్దాం. సో ఫస్ట్ పాయింట్ ఈజ్ ద వర్కింగ్ అండ్ లివింగ్ కండిషన్స్. సో పోలీస్ యొక్క వర్కింగ్ కండిషన్స్ కానివ్వండి, లివింగ్ కండిషన్స్ కానివ్వండి, చాలా దారుణంగా మనకు ఉంటాయి. ఓకే, సో విత్ ద లిమిటెడ్ ఆపర్చునిటీ ఆఫ్ రెస్ట్ కానివ్వండి, రిక్రియేషన్ కానివ్వండి, ఎటువంటి సో అవకాశం లేకపోవడం వల్ల సో ఆల్మోస్ట్ ఆల్ 24/7 డ్యూటీ చేసినందువల్ల ఏమవుతుందమ్మా? సో దే విల్ కేమ్ ఎగ్జాషన్. సో చాలా అలసటకు గురవుతూ ఉంటారు. సో దే విల్ గెట్ డిమారలైజ్. మా బతుకులు ఏంటి ఇట్లా మారిపోయాయి, ఈ విధంగా ఉన్నాయి ఏంటి అనేటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది. ఎస్పెషల్లీ ఎవరైతే లో ర్యాంకింగ్ పోలీస్ ఆఫీసర్ ఉంటారో, జూనియర్ కానిస్టేబుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పరిస్థితి మరీ దయనీయంగా ఉంటుందనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో వాటి వల్ల వాళ్ళలో ఉన్నటువంటి సో ఎంపతి కానివ్వండి, ఎఫెక్టివ్నెస్ టు ద గవర్నెన్స్ కానివ్వండి తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో దిస్ ఈస్ ద ఫస్ట్ రీజన్ ఫర్ ద పూర్ పబ్లిక్ పర్సెప్షన్. సెకండ్ వన్ ఈస్ ద పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్. సో ఎస్పెషల్లీ పోలీస్ వ్యవస్థ ఏదైతే ఉంటుందో ఇండియాలో సో ఇట్ ఈస్ ఫేసింగ్ లాట్ ఆఫ్ పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్. ఓకే, దీనివల్ల ఏమవుతుందమ్మా? సో పోలీస్ యొక్క పనితీరులో మనకి పార్షియాలిటీ అనేది కనబడుతుంది. సో ఎఫెక్టివ్నెస్ అనేది తగ్గిపోతుంది. ఓకే, సో తరచుగా పోలీసుల ఇంటర్ఫిరెన్స్, ఎస్పెషల్లీ పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ వల్ల సో ఏమవుతుంది? వాళ్ళు చేసేటువంటి పనులన్నీ కూడా పొలిటికల్గా మోటివేట్ అయి ఉంటాయి. ఓకే, సో లైక్ సో ఎవరైనా
సపోజ్ పొలిటీషియన్స్ ఒక తాలూకు వాళ్ళు ఎవరైనా నేరం చేశారనుకోండి, సో దాన్ని ఎఫ్ఐఆర్ చేయకుండా రిఫ్యూజ్ చేయడం కానివ్వండి, ఓకే, సో ఏదైనా కంప్లైంట్ని మనం అన్రిజిస్టర్ చేయడం కానివ్వండి, లేదా ఇట్లాంటి ప్రెజర్స్ అన్నీ కూడా తరచుగా ఆఫీసర్స్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థలు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరి మీద కూడా ఉంటుంది. సో దీన్ని బట్టి ఏమవుతుందమ్మా, ఎవరైతే పొలిటికల్గా కనెక్ట్ అయి ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారో సో వాళ్ళందరికీ కూడా చాలా పెద్ద మొత్తంలో ప్రొటెక్షన్ అనేది కనబడుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది, పబ్లిక్ ట్రస్ట్ అనేది పోలీసుల మీద ఇరోడ్ అయ్యేటువంటి అవకాశం అనేది ఎక్కువగా ఏర్పడుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ విల్ బి ద హ్యూమన్ రైట్ వైలేషన్స్ మనం తీసుకున్నట్టయితే, సో తరచుగా సో ఎవరైతే అమాయక ప్రజలు ఉంటారో సో వాళ్ళని సో అరెస్ట్ చేయడం కానివ్వండి, తప్పు చేసిన వ్యక్తి కాకుండా వేరే వ్యక్తిని ఇల్లీగల్గా డిటెంట్ చేయడం కానివ్వండి, లేదా నేరం చేయకుండా వాళ్ళని సో ఏమీ నేరం చేయకుండా నేరారోపణ కాకుండా వాళ్ళని అరెస్ట్ చేయడం, వాళ్ళని జైల్లో పెట్టడం, ఇట్లాంటివన్నీ కూడా తరచుగా చేస్తున్నారు. దీంతోపాటు కస్టోడియల్ టార్చర్ అంటే సో వాళ్ళని టార్చర్ చేయడం, సో ఎటువంటి రైట్ లేకుండా వాళ్ళని టార్చర్ చేయడం, సో ట్రయల్ కండక్ట్ చేయకుండా టార్చర్ చేయడం, ఓకే, సో దీంతోపాటు ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్స్కి పాల్పడడం, ఇట్లాంటివన్నీ కూడా తరచుగా రిపోర్ట్ అవుతున్నాయి. సో ఇవన్నీ కూడా హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ కింద మనం చెప్తాము. దీనివల్ల ఏమవుతుందమ్మా, సో ప్రజల్లో పోలీసుల మీద ఉన్నటువంటి విశ్వాసం, నమ్మకం అనేది ఏమవుతుంది, తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, సో అకార్డింగ్ టు ద నేషనల్ హ్యూమన్ రైట్స్ డేటా ఏదైతే ఉంటుందో, సో ఈ డేటా ఏం చెప్పింది, దాదాపుగా 2152 మందిని చనిపోయారు అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ తెలియజేస్తుంది. సో ఆల్ దీస్ ఆర్ బికాస్ ఆఫ్ ద ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్స్ కింద వాళ్ళు చెప్తున్నారు. ఓకే, అదేవిధంగా దాదాపుగా కస్టోడియల్ డెత్స్ అంటే 155 కస్టోడియల్ డెత్స్ హ్యాపన్ అయ్యాయి ఈ సంవత్సరంలో అనేటువంటి విషయాన్ని కూడా సో ఎవరు రిపోర్ట్ చేశారమ్మా, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ ఇండియా వాస్ రిపోర్టెడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2021-2022. ఓకే, సో ఇట్లాంటివన్నీ తరచుగా జరుగుతున్నాయి. దీనివల్ల పోలీసులు ప్రజల విశ్వాసం కోల్పోతున్నారు. అదేవిధంగా ఇన్స్టిట్యూషనల్ బయాస్నెస్, ఓకే, ఓవరాల్గా మనకి పోలీస్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో సో బికాస్ ఆఫ్ సర్టెన్ కమ్యూనిటీస్ వల్ల కానివ్వండి, ఓకే, సో ఎవరైతే పూర్, డిసడ్వాంటేజ్, ఉమెన్, రిలీజియస్ మైనర్ అంటే అండర్ ప్రివిలేజ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎక్కువగా డిస్ప్రపోర్షనేట్గా అరెస్ట్ చేస్తున్నారు. వాళ్ళ మీద కేసులు అనేవి ఎక్కువ కాలం నడుస్తున్నాయి. ఓకే, వాళ్ళని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు అనేటువంటి ఒక ఇన్స్టిట్యూషనల్ బయాస్నెస్ అనేది కూడా నడుస్తుంది. ఎవరైతే పెత్తందారులు ఉంటున్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది ఎక్కడా లేదు. సో పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ పీపుల్ కానివ్వండి, ఎకనామికల్లీ వైబుల్ ఎవరైతే సో సొసైటీలో ఎకనామికల్లీ స్ట్రాంగ్ ఉన్నటువంటి పీపుల్ కానివ్వండి, వాళ్ళ మీద ఎటువంటి కేసెస్ అనేవి నడవట్లేదు. సో ఎక్కువ నడిచినా కూడా ఎక్కువ కాలం వాటిని ఉంచేటువంటి అవకాశం లేకపోవడం వల్ల ఒక ఇన్స్టిట్యూషనల్ బయాస్నెస్ కింద ఈ యొక్క పోలీస్ వ్యవస్థ అనేది పనిచేస్తుంది అనేటువంటి నిదర్శనాన్ని కూడా మనం ఇక్కడ చెప్పచ్చు. అండ్ ఫైనల్లీ అండర్ స్టాఫింగ్ అండ్ ఓవర్ బర్డెనింగ్. సో పోలీస్ పాపులేషన్ రేషియో మనం తీసుకున్నట్టయితే సో ఎంత పర్సెంట్ ఆఫ్ పాపులేషన్కి ఎంతమంది పోలీసులు ఉంటారంటే సో దాదాపుగా దీని యొక్క రేషియో అనేది విచ్ ఇస్ ఫాల్ బిలో ద రికమెండేషన్ లెవెల్స్ కంటే కూడా చాలా తక్కువగా ఉంది. దీనివల్ల ఏమవుతుందమ్మా, సో ఎంటైర్ పోలీస్ ఫోర్స్ విల్ బి ఓవర్ బర్డెన్. సో దీనివల్ల ఏమవుతుంది, అండర్ రిపోర్టింగ్ ఆఫ్ క్రైమ్స్ జరుగుతున్నాయి, ఎవిడెన్సెస్ ఏమైంది ఎక్కడా కూడా వాళ్ళు పట్టుకోవట్లేదు, సో ఇన్వెస్టిగేషన్స్ కూడా సరిగా జరగట్లేదు. దీనివల్ల ఏమవుతుంది, సో జస్టిస్ అనేది డెలివర్ కావట్లేదు, ఎఫెక్టివ్గా మనకి జస్టిస్ అనేది డెలివర్ కావట్లేదు. సో గవర్నెన్స్ అనేది, అదేవిధంగా సో చట్టాన్ని పరిరక్షించాల్సిన పోలీసులే ఎక్కడికక్కడ రిపోర్ట్స్ని క్రైమ్ చేయడం, అండర్ రిపోర్టింగ్ చేస్తున్నారు, ఇన్వెస్టిగేషన్ సరిగా చేయడం లేదు. దీనివల్ల సో జరగాల్సినటువంటి న్యాయం ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి జరగడం లేదన్న విషయాన్ని కూడా మనం ఇక్కడ తెలియజేయాల్సి ఉంటుంది. సో అకార్డింగ్ టు ద డేటా దాదాపుగా సో ప్రతి 1,00,000 మంది పౌరులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ఓన్లీ 153 మాత్రమే పోలీసులు ఇక్కడ కాపలాగా ఉంటున్నారు, విచ్ ఈస్ వే లెస్ దెన్ ద శాంక్షన్ ఆఫ్ 196. సో 196గా ఉండాలి, కానీ ఓన్లీ 153 మాత్రమే ఉన్నారు అనేటువంటిది సో మనకి ఇక్కడ ఆరోపణగా ఉంది. సో అదేవిధంగా యునైటెడ్ నేషన్స్ చెప్పినటువంటి సంఖ్య అయితే విచ్ ఈస్ వే మోర్, 222 మంది ఉండాలి అనేటువంటి ఒక ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్ని కూడా యుఎన్ ప్రకటించింది. సో దానికంటే కూడా చాలా పెద్ద మొత్తంలో దాదాపుగా 70 పైనే మనకి ఇక్కడ తేడా అనేది కనబడుతుంది. సో బికాస్ ఇస్ ఆఫ్ అండర్ స్టాఫింగ్ వల్ల ఏమవుతుందో ఓవర్ బర్డెనింగ్ అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ విల్ బి ద కస్టోడియల్ డెత్స్. ఖచ్చితంగా కస్టోడియల్ డెత్స్ అనేవి తరచుగా ఏర్పడుతున్నాయి. సో ఇన్సిడెంట్స్ ఆఫ్ కస్టోడియల్ డెత్స్ కానివ్వండి, పోలీస్ యొక్క బ్రుటాలిటీ అనేది తరచుగా ఇంక్రీజ్ అవుతుంది. సో ఎవరినైతే సో పోలీసులు ట్రయల్ కండక్ట్ చేయకుండా పోలీస్ కస్టడీలోకి తీసుకుంటారో వాళ్ళ చిత్రహింసలకు గురి చేయడం కానివ్వండి, సో ఇట్లాంటివన్నీ కూడా మనం తరచుగా చూస్తున్నాము. దీనివల్ల ఏమవుతుందమ్మా, సో అకౌంటబిలిటీ అనేది ఎక్కడ లేకపోవడం వల్ల, హ్యూమన్ రైట్స్ కన్సర్న్స్ అనేది లేకపోవడం వల్ల హ్యూమన్ రైట్ వైలేషన్స్ తరచుగా పోలీసులు చేస్తున్నారు. సో విత్ ఇన్ ద పోలీస్ ఫోర్స్ సో హ్యూమన్ రైట్స్ అనేవి ఎవరికి తెలియకపోవడం వల్ల, అకౌంటబిలిటీ లేకపోవడం వల్ల మనకి తరచుగా కస్టోడియల్ డెత్స్ అనేవి కూడా ఏర్పడుతున్నాయి. దానికి డేటా కూడా నేను ఆల్రెడీ చెప్పాను.
సో దాదాపుగా 2021, 2022లో మనకి దాదాపుగా 155 కస్టోడియల్ డెత్స్ అనేవి ఏర్పడ్డాయి అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇట్లాంటి డేటాని మీరు రాసినట్టయితే సో ఇట్ విల్ గివ్ మోర్ స్ట్రెంగ్త్ టు ద ఆన్సర్. అర్థమవుతుందమ్మా? అండ్ కమింగ్ టు ద రిఫార్మ్స్లోకి వెళ్ళినట్టయితే ఖచ్చితంగా పోలీసుల యొక్క వర్కింగ్ కండిషన్స్ అనేవి ఇంప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఎస్పెషలీ లో లెవెల్ పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో, లో ర్యాంక్ పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రీజనబుల్ వర్కింగ్ అవర్స్ కానివ్వండి, బెటర్ ఫెసిలిటీస్ కానివ్వండి, ఓకే, అదేవిధంగా వాళ్ళకి హాలిడేస్ ఇవ్వడం కానీ, రిక్రియేషన్ కానివ్వండి, ప్రమోషన్ కానివ్వండి, ఇట్లాంటి తరచుగా వాళ్ళు చేసినట్టయితే ఖచ్చితంగా వాళ్ళ ఎఫిషియన్సీ పెరుగుతుంది. సో ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ కూడా మనకి ఇంక్రీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఫర్ ఇంప్రూవింగ్ ద వర్కింగ్ కండిషన్స్. ఓకే, సో దాంతోపాటు పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ని కూడా ఖచ్చితంగా తగ్గించాల్సి ఉంటుంది. దానికోసం సుప్రీంకోర్టు డైరెక్టివ్స్ని కూడా మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో ఇన్ ద కేస్ ఆఫ్ ప్రకాష్ సింగ్ వర్సెస్ విన్ ఆఫ్ ఇండియా కేసులో ఏం చెప్పిందమ్మా, సో పోలీస్ రిఫార్మ్స్ గురించి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా సో పోలీస్ యొక్క రిఫార్మ్స్లో ముఖ్యంగా మనకి పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ అనేది తగ్గించాల్సి ఉంటుంది. దాంతోపాటు ఏమవుతుందమ్మా, సో అకౌంటబిలిటీని పెంచేటువంటి కార్యక్రమాన్ని కూడా మీరు చేయాల్సి ఉంటుంది అనేటువంటి ఒక అంశాన్ని సుప్రీంకోర్టు ప్రకాష్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ద్వారా చెప్పడం జరిగింది. ఓకే, అదేవిధంగా మనకి హ్యూమన్ రైట్స్ ట్రైనింగ్ని కూడా పోలీసులకు ఇవ్వాలంటుంది. ఖచ్చితంగా ఆర్బిటరీ డిటెన్షన్స్ కానివ్వండి, కస్టోడియల్ వైలెన్స్ని ఏ విధంగా మనం చేయకూడదు, సో ఎవరైతే విక్టిమ్ ఉంటారో, ఎవరైతే అక్యూజ్డ్ ఉంటారో వాళ్ళని అబ్యూస్ చేయకుండా బెటర్గా ఏ విధంగా ట్రీట్ చేయాలి అనేటువంటి అంశాల మీద కూడా పోలీస్ ఆఫీసర్ ఖచ్చితంగా హ్యూమన్ రైట్స్ మీద మ్యాండేటరీగా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద ఇంక్రీజ్డ్ డైవర్సిటీ అండ్ రిప్రజెంటేషన్. ఖచ్చితంగా ఫెయిర్ రిప్రజెంటేషన్ అనేది అందరికీ ఉండి తీరాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క కమ్యూనిటీ పోలీస్ ఫోర్స్లో ఉండాలి. ఓకే, ఇన్స్టిట్యూషనల్ బయాస్నెస్ అనేది కొంతమందిని మాత్రమే, ఓకే, లేదా కొన్ని కమ్యూనిటీలు మాత్రమే పెద్దపీట వేద్దాం, మిగతా వాళ్ళని అణిచేద్దాం అనేటువంటి ధోరణి ఉండకూడదు. ఖచ్చితంగా ఒక ఏగలిటేరియన్ అప్రోచ్ అంటే ఏంటంటే అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి అప్రోచ్ని మనం తీసుకురావాల్సి ఉంటుంది. సో పోలీస్ ఫోర్స్లో మనకి డైవర్సిటీని, రిప్రజెంటేషన్ని కూడా మనం మెయింటైన్ చేసుకోగలగాలి. అండ్ నెక్స్ట్ వన్ విల్ బి ద మ్యాన్ పవర్ అండ్ రీసోర్సెస్. ఖచ్చితంగా పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని మోడర్న్ ఎక్విప్మెంట్ ద్వారా, ఓకే, అదేవిధంగా టెక్నాలజీని ఎంబ్రేస్ చేస్తూ వాళ్ళ కెపాసిటీని, స్కిల్స్ని పెంచేటువంటి అవకాశం అనేది మనం కల్పించాలి. దీనివల్ల ఏమవుతుందమ్మా, సో క్రైమ్స్ని ఎఫెక్టివ్గా ఇన్వెస్టిగేట్ చేయడమే కాకుండా ఎఫెక్టివ్గా వాటిని ఒక కొలిక్కి తీసుకొచ్చేటువంటి అవకాశం మనకి ఇక్కడ ఏర్పడుతుంది. అండ్ నెక్స్ట్ వన్ విల్ బి ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇండిపెండెంట్ ఓవర్సీస్ బాడీ. ఖచ్చితంగా మనం ఇండిపెండెంట్ బాడీస్ని మనం ఎస్టాబ్లిష్ చేయాలి. ఎస్పెషల్లీ పోలీస్ ఆఫీసర్కి అగెయిన్స్ట్ అంటే ఏంటమ్మా, సో రెడ్రెసల్ గ్రీవియన్సెస్ మెకానిజం అనేది ప్రతి ప్రజలకి కూడా మనం కల్పించేటువంటి అవకాశం ఇవ్వాలి. ఓకే, సో పోలీస్ ఆఫీసర్స్ మీద ధైర్యంగా కంప్లైంట్ ఇచ్చేటువంటి ఇన్వెస్టిగేట్ బాడీస్ని మనం ఎస్టాబ్లిష్ చేయాలి. దీనివల్ల ఏమవుతుంది, అకౌంటబిలిటీ పెరుగుతుంది, ట్రాన్స్పరెన్సీ ఇంక్రీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎవరైతే సరిగా పనిచేయట్లేదు, ఎవరైతే బయాస్గా పనిచేస్తున్నారో వాళ్ళ మీద కంప్లైంట్ అథారిటీ అనేది ఖచ్చితంగా ఉండి తీరాలి. అండ్ లాస్ట్ వన్ విల్ బి ద కమ్యూనిటీ పోలీసింగ్ అండ్ పబ్లిక్ ఎంగేజ్మెంట్. ఖచ్చితంగా కమ్యూనిటీ పోలీసింగ్ ఇనిషియేటివ్స్ అంటే ఏంటమ్మా, సో ప్రజలకి పబ్లిక్కి మధ్య ఒక ట్రస్ట్ బిల్డింగ్ ఫ్యాక్టర్స్ అనేవి నడవాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనకి ట్రాఫిక్ ఇష్యూస్ కానివ్వండి, లేదా ఉమెన్ క్రైమ్స్ మీద కానివ్వండి, ఇట్లాంటి మీద అవగాహనకు తరచుగా కల్పించాల్సి ఉంటుంది. సో దీని మీద మన సెమినార్స్ కండక్ట్ చేయడం కానివ్వండి, లేదా పబ్లిక్ ఒపీనియన్స్ క్రియేట్ చేయడం కానివ్వండి, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని మనం క్రియేట్ చేయడం కానివ్వండి, లేదా ఫీడ్బ్యాక్ మెకానిజమ్స్ ఇట్లాంటివన్నీ కూడా తీసుకొచ్చినప్పుడు ఏమవుతుందమ్మా, ఖచ్చితంగా పబ్లిక్ ఎంగేజ్మెంట్ అనేది పెరుగుతుంది. అదేవిధంగా పోలీస్ మీద ట్రస్ట్ అనేది ఇంక్రీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఓవరాల్గా పబ్లిక్ అండ్ పోలీస్ రిలేషన్స్ అనేవి ఫర్దర్గా ఇంప్రూవ్ అయ్యేటువంటి అవకాశం దీని ద్వారా మనకి ఏర్పడుతుంది. ఓకేనా? సో ఈ విధంగా మనం రిఫార్మ్స్ని మనం పోలీసింగ్లో మనం తీసుకొచ్చినట్టయితే ఖచ్చితంగా కొంత మేరకు, ఐఎమ్ నాట్ సెయింగ్ 100% మనకి చేంజ్ అవుతుందని, బట్ అట్లీస్ట్ 80 to 90% వరకు మనం చేంజ్ చేసేటువంటి అవకాశం మనకి దక్కుతుంది. సో ఫైనల్గా కన్క్లూషన్లో చెప్పేది ఏంటంటే, సో వీ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ ద ఇండియన్ పోలీస్ సర్వీసెస్. ఖచ్చితంగా ఇండియన్ పోలీస్ సర్వీసెస్ని, ఓకే, అదేవిధంగా ఇండియన్ పోలీస్ని మనం ఖచ్చితంగా మోర్ ప్రొఫెషనలిజం కింద, ఎంపథిక్ పీపుల్ కింద, అదేవిధంగా పొలిటికల్లీ ఇంపార్షియల్ ఫోర్స్ కింద మనం తయారు చేయాల్సి ఉంటుంది. ఓకే, సో దానికోసం మనం ఏవైతే రూట్ కాజెస్ ఉన్నాయో వాటిని మనం ఖచ్చితంగా అడ్రస్ చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఓకేనా? సో అండ్ ఆల్సో వీ హ్యావ్ టు ఇంప్రూవ్ ద వర్కింగ్ కండిషన్స్. ఖచ్చితంగా గవర్నమెంట్ ఏం చేయాలమ్మా, సో గవర్నమెంట్ కానివ్వండి, పార్లమెంట్ కానివ్వండి, చట్టాలు చేసేటువంటి సో ఏవైతే వ్యవస్థలు ఉన్నాయో వాళ్ళు ఖచ్చితంగా పోలీస్ యొక్క వర్కింగ్ కండిషన్స్ మీద చట్టాలు చేయాల్సి ఉంటుంది. ఓకే, అదేవిధంగా పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ని రిడ్యూస్ చేసేటువంటి అవకాశం వాళ్ళకి కల్పించాలి. హ్యూమన్ రైట్స్ని ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్కి, ఓకే, సో హ్యూమన్ రైట్స్ అంటే ఏంటి, వాటి మీద ఏ విధంగా ఫోకస్ చేయాలి, ఏ విధంగా హ్యూమన్ రైట్ వైలేషన్స్ మనం చేయకూడదు అనేటువంటి అంశాల మీద కూడా ట్రైన్ చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు పోలీస్ వ్యవస్థలో మనకి డైవర్సిటీ అనేది మెయింటైన్ చేయాలి. ఓకే, సో రీసోర్సెస్ బిల్డ్ చేస్తూ అదేవిధంగా ఓవర్ సైడ్ మెకానిజమ్స్ని, టెక్నాలజీని మనం తీసుకొచ్చినట్టయితే
ఖచ్చితంగా ఏమవుతుందమ్మా, సో పోలీస్ వ్యవస్థ అనేది మళ్ళీ సో ట్రస్ట్ అనేది, పబ్లిక్ ట్రస్ట్ అనేది రీగెయిన్ చేస్తుంది. దాని యొక్క రోల్ అనేది ఎఫెక్టివ్గా ఫుల్ఫిల్ చేసేటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో దీని ద్వారా ఏమవుతుంది, మనకు లా అండ్ ఆర్డర్ అనేది పర్ఫెక్ట్గా మెయింటైన్ అవుతుంది. ఓకే, ఖచ్చితంగా దీనివల్ల ఏమవుతుందమ్మా, ఒక సస్టైనబుల్ స్టేట్ అనేది ఓవరాల్గా డెవలప్ అయ్యేటువంటి అవకాశం మనకు ఏర్పడుతుంది. ఓకే, సో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అయితే ఖచ్చితంగా ఏమవుతుందమ్మా, సో పీస్ ప్రోగ్రెషన్ జరుగుతుంది. సో పీస్ అండ్ ప్రోగ్రెషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, ఖచ్చితంగా ఎక్కడైతే ప్రశాంతత ఉంటుందో అక్కడే మనకేమవుతుందమ్మా, సో మేధో సంపత్తి పెరుగుతుంది, సో వెల్ఫేర్ జరుగుతుంది, డెవలప్మెంట్ జరుగుతుంది. దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందా? సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ దిస్ టుడేస్ సెషన్ ఆఫ్ ట్యూస్డే. సో నెక్స్ట్ సెషన్లో ఐ విల్ కమ్ విత్ ద అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆఫ్ రిగార్డింగ్ ద GS3 ఆఫ్ అభ్యాసన. ఓకే, సో ఖచ్చితంగా మనం చాలా ఎఫర్ట్స్ పెట్టి వీడియోస్ చేస్తున్నాము. సో ప్లీజ్ ఫాలో అస్ ఆన్ ద యూట్యూబ్లో ఫాలో చేయండి. అదేవిధంగా మనకు వీడియోని కూడా మీరు లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఓకే, దాంతోపాటు మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే సో ప్లీజ్ యూజ్ ద కామెంట్ సెక్షన్. సో మీరు ఏ డౌట్ అడిగినా కూడా వితిన్ 24 hours ఆఫ్ టైం వీ విల్ అడ్రస్ యువర్ కామెంట్స్. ఓకే, కామెంట్ సెక్షన్ చదువుతాము. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే వాటిని అడ్రస్ చేసేటువంటి అవకాశం కూడా మీకు ఉంటుంది. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే.